బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడంతో కొంత హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మనతో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అంటే మీరు నిన్న కలిసిన విషయంలో అంటే ముఖ్యంగా ప్రత్యేకించి మీరు విషయంలో మీరు కలవడం ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది. అంటే మీరు పార్టీకి కానీ లేకపోతే కేసీఆర్ కుటుంబం కానీ మీ అత్యంత దగ్గర సన్నిహితులు, సో మీరు కలవడంపై కొంత చర్చ జరుగుతుంది. సన్నిహితులు అయితే ప్రజలకు పనిచేయద్దా? దగ్గర సన్నిహితులు అయితే ప్రజలకు పనిచేయాలంటే సచివాలయంలో కలవచ్చు కదా, నివాసంలో కలవడం ఏంటి అనేది కూడా జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ టైం ఇస్తే అక్కడ వినం. వాళ్ళు సచివాలయం రమ్మంటే సచివాలయం పోతుంటే, రెసిడెన్స్కి రమ్మంటే రెసిడెన్స్కి పోయినాము. ఎక్కడ రమ్మంటే అక్కడ పోతాం. కానీ దానిలో స్పెషల్ ఏమున్నది? నేను కేసీఆర్కు సన్నిహిత్యమైన ఇంకోరికి సన్నిహిత్యమైన ప్రజల కోసం ముఖ్యమంత్రి అంటే అందరికి ముఖ్యమంత్రి కదా, ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఒకవైపు 100 రోజుల హామీలకు సంబంధించి వాళ్ళు సంబంధించిన ముఖ్యమంత్రి కదా, రాష్ట్ర సంబంధించిన ముఖ్యమంత్రి. మరి నేను ఒక ఎమ్మెల్యే గెలిచిన మా నియోజకవర్గ సమస్యల గురించి మరి ముఖ్యమంత్రి దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి? ఒకవైపు వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీ స్కీమ్ సంబంధించి వాటి సమీక్ష చేసుకుంటున్నారు, మరోవైపు అమలు చేయట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొన్న పార్లమెంట్ సమీక్షలో ఆరోపిస్తుంది. ఈ లోపు వాళ్ళ గ్యారెంటీలు ఇప్పటి వరకు ఏం అమలు అయితే ఏం చేస్తారనేది త్వరలోనే తెలుస్తుంది. నేను కూడా వాళ్ళ గ్యారెంటీల మీదనే మాట్లాడుతున్నా. వాళ్ళ గ్యారెంటీలు ఇవ్వకపోతే కంపల్సరీ ప్రజల కోసం మేము పోరాడతాం. గ్యారెంటీలు ఇచ్చే వరకు కూడా వాళ్ళను నిలదీస్తాము, ఏదైనా చేస్తాము. వాళ్ళు 6 గ్యారెంటీలు కాదు, వాళ్ళే 15-20 గ్యారెంటీలు ఉన్నాయి, 18 గ్యారెంటీలు ఉన్నాయి. ఆ గ్యారెంటీలు కూడా మరి వాళ్ళు ఏదైతే ఎలక్షన్ అప్పుడు వాగ్దానం చేశారో డెఫినెట్ గా అవన్నీ మరి చేయాల్సిందే. మేము వదిలిపెట్టాం. అభివృద్ధి పరంగా కలిసారా లేకపోతే మీకు ప్రోటోకాల్స్ ఇబ్బంది తలెత్తుతుందా? అన్ని ఉన్నాయి, అభివృద్ధి పరంగా ప్రోటోకాల్ ఉన్నాయి. ఇందాక అన్ని చెప్పిన ప్రెస్ లో క్లియర్ గా చెప్పిన. ప్రోటోకాల్ ఇబ్బంది తలెత్తున్నా మీకు థ్రెట్ లాంటిది ఉంటే ఐజీ గారిని కలుస్తారు. కానీ ఐజీ గారిని ఇంటెలిజెన్స్ ఐజీ గారిని కూడా కలిసిన. ఎప్పుడు సార్? ఇప్పుడు మీరు సీఎం గారిని అపార్ట్మెంట్ ఎప్పుడు? జస్ట్ నిన్ననే కలిసిన మార్నింగ్. సీఎం గారు అపార్ట్మెంట్ ఎప్పుడు కోరారు? మొన్ననే కోరినా సార్. మరి మైపాల్ రెడ్డి గారు నిన్ననే కోరామని చెప్పేసి కూడా అంటున్నారు. ఆయన తెలియదు, ఆయన నాడు నన్ను కడుతున్నాను. చూస్తున్నాం కదా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు వచ్చేసి నిన్ననే మేము అపాయింట్మెంట్ తీసుకున్నామన్నారు, కానీ మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారం రోజుల క్రితం మేము ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకున్నామని చెప్పేసి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సరే కలిసిన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం కలవడం, సీఎం రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది అని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో సైదుల్ బిగ్ టీవీ, తెలంగాణ భవన్ నుండి.